గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనా ఉపమశ్రవష్టం జ్యేష్ఠరాజం బ్రహ్మాణం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతికి క్షీరసాదనం ఇలరాజ సురసేవిత భానుతేజ నీ నామగానం సదా మది పాడువేళ ఆనందమంది విఘ్న పాపమునంతరించే శ్రీ గౌరీ పుత్ర నీ స్తోత్రము సిరిని కూర్చే. ముందు చెప్పుకున్న మంత్రం వేద గణపతికి సంబంధించినటువంటి మంత్రం. ఇప్పుడు చెప్పిన శ్లోకం శివపార్వతులకు కలిగినటువంటి పుత్రుడైనటువంటి గణపతి యొక్క శ్లోకం. సరే, మనం 6వ మంత్రాన్ని ఒకసారి చెప్పుకున్నాం. ఓం యదంగదాశుషే త్వమగ్నే భద్రం కరిష్యసి తవేత్తత్సత్యమం గిరః. ఓం యదంగదాశుషే త్వమగ్నే భద్రం కరిష్యసి తవేత్తత్సత్యమం గిరః. ఓం యదంగదాశుషే త్వమగ్నే భద్రం కరిష్యసి తవేత్తత్సత్యమం గిరః. ఓం యదంగదాశుషే త్వమగ్నే భద్రం కరిష్యసి సత్యమం గిరః. అక్కడ గ్యాప్ ఇవ్వకూడదు. సత్యమం గిరః. యదంగదాశుషే త్వమగ్నే భద్రం కరిష్యసి తవేత్తత్సత్యమం గిరః. ఇందులో వేదంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ప్రతి శబ్దం కూడా ఇంపార్టెంటే. ఇక్కడ చూడండి, యదంగదాశుషే త్వమగ్నే, త్వమగ్నే అని ఊరికే వదలకుండా త్వమగ్నే, ఆ ఏకారం ఉంది కదా, ఆ ఏకారానికి కూడా ఒక అర్థం ఉంటుంది. అర్ధ సున్నాకు కూడా ఎంతో విలువ ఉంటుంది వేదంలో. అలాంటిది అనమాట వేదం అంటే. మళ్ళీ ఇంకొకసారి, ఓం యదంగదాశుషే త్వమగ్నే భద్రం కరిష్యసి తవేత్తత్సత్యమం గిరః. ఓం యదంగదాశుషే త్వమగ్నే భద్రం కరిష్యసి తవేత్తత్సత్యమం గిరః. ఇది 6వ మంత్రం అన్నమాట. ఓ అగ్ని, నీవు శుభప్రదమైన ఆనందమును సాధకుడిలో కలిగిస్తావు. అది ఏ నీ తత్వం, అది ఏ సత్యం. ఓ అంగీరస, ఏ మానవుడు ఉదార గుణాన్ని దాన స్వభావాన్ని కలిగి ఉంటాడో అట్టి వారికి నీవు సుఖములను కలుగచేసి వారిలోని అజ్ఞానమును దహించివేయుదు. దాసుషే అంటే ఇచ్చువాడవు. నువ్వు అట్లాంటి పదాలను ఇస్తూ ఉన్నావు అనమాట. కావున నీవు దేవతలలో ముఖ్యమైనటువంటి దేవుడవు. ఎందుకు? మా యొక్క కర్మలు గాని, మా యొక్క సంకల్పాలు గాని, మేము వేసిన వస్తువులను సైతం పచనం చేసి పావనం చేసి వాటినన్నిటినీ ఎవరికి చేరవేయాలో వారికి చేరవేసేటటువంటి గొప్ప పురుషుడవు ఓ అగ్నిదేవా. ఓ అగ్ని, నీవు శుభప్రదమైన ఆనందము నీవు. కావున నీవు సాధకుడిలో గొప్ప మేల్కొల్పు జాగరూకత చేసేటటువంటి పరమాత్మ స్వరూపుడవు అని చెబుతూ ఉన్నారనమాట. అంటే యదంగదాశుషే త్వమగ్నే భద్రం కరిష్యసి తవేత్తత్సత్యమం గిరః.
యత్ అంటే ఏదైతే దాసుషే దాసులకు యజ్ఞము చేయు యజమానులకు, దాసుషే అంటే యజ్ఞము చేసేటటువంటి యజమానులకు, త్వం నీవు, అగ్నే ఓ అగ్ని. అంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తించాలన్నమాట. ఇదే ఋగ్వేదంలో ఏమని ఉంటుందంటే 9వ మండలంలో 48వ మంత్రం, 9వ మండలంలో 48వ మంత్రంతో మనకి ఏం పని ఉంది ఇప్పుడు అని మీరు అనుకోవచ్చు. కానీ ఇదే ఋగ్వేదంలో 9వ మండలంలో ఉన్నటువంటి ఒక గొప్ప విషయాన్ని మనం చెప్పుకుందాము. ఎందుకంటే అది కూడా ఋగ్వేదమే కావున. అదేంటంటే తం త్వావిప్రా విపన్యవో జాగృవాంస సమిందతే అవ్యవాహ మమర్త్యం సహోబృధం. ఋగ్వేదం 9:48 5వ మంత్రం. అంటే అర్థం ఏంటో తెలుసా? ఓ మానవుడా, నీకు సమస్త భోగ ద్రవ్యాలను సమకూర్చి సర్వశక్తులను అభివృద్ధి పరిచేటటువంటి శాశ్వతుడకు భగవంతుని సన్నుతి క్రియలో కుశలురును మరియు జ్ఞానస్థితిలో ఉండే మేధావులైన విద్వాంసులు నిన్ను బాగా మేల్కొల్పుతారు. అంటే దీని అర్థం ఏంటి అంటే జాగరూకులే నిన్ను జాగృతి పరుస్తారు. అగ్నే నీలో ఉన్న అగ్ని ప్రేరేపిస్తుంది. మంచివాడే నిన్ను మంచివాడిగా మారుస్తాడు అని దీని అర్థం అన్నమాట. అంటే అర్థం ఏంటో తెలుసా? మనము నిద్రావస్థలో ఉన్నప్పుడు ఇంకో నిద్రావస్థలో ఉండేవాడే నిద్ర లేరా అని వాడు తూగుతా అవలిస్తా మనం నిద్ర లేపితే ఎట్లా ఉంటుంది? అట్లా అది ఫలించదనమాట. అందుకనే మనము జాగృత పరచాలంటే మనల్ని జాగృతావస్థలో ఉన్నటువంటి వ్యక్తి చెబితేనే మనకు అర్థమవుతుంది, మనం మేల్కొంటాం. అందుకే ఇక్కడ ఋగ్వేదంలో ఏం చెప్తున్నారంటే తం త్వా విప్రా విపన్యవో జాగృవాంసః సమింధతే అవ్యవాహమర్త్యం సహోవృతం. భగవంతుని ఎట్లో ఎవరైనా దర్శించగలరు, కానీ వారు ఆయనను అందరికీ దర్శింపజేయలేరు. అంతేకాదు ఇతరులలోని భగవద్భక్తిని జనింపజేయలేరు. లోకంలో ఎందరో పట్టభద్రులు కావచ్చు, వారందరూ కూడా ఇతరులను పట్టభద్రులను చేయగలరా? భగవంతుని ఎడల భక్తిని ఎందుకు కలిగి ఉండాలి అంటే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పనంత వరకు ఇతరులలో భగవద్భక్తిని ఎవరు కలిగింపలేరు. అంటే అది కూడా ఒక అగ్ని. ఉద్దీపనం చేసేటటువంటిది అంటే అది అగ్ని సమానమే. లోకంలో మనుష్యుల ఆలోచనలన్నీ పొట్ట నింపుకునే పని చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. అంత మాత్రమే కాదు, సుఖ జీవనం కోసం అనేక ద్రవ్యాలను వస్తువులను కూడా కూడబెట్టాలనే వాంఛ కూడా మనుషులలో అధికం. కానీ అట్టి వస్తుజాలాన్ని ఎవరో ఒకరిద్దరు తప్ప అందరూ సంపూర్ణంగా సమకూర్చుకోలేరు. దానికి మనుషుల్లోని చింత ప్రారంభం అవుతూ ఉంటన్నమాట. కావున జాగరూకులైనటువంటి వాళ్ళే ఇంకొక వ్యక్తిని జాగృత పరుస్తారు అనేటటువంటిది ఇక్కడ అర్థం. అందుకని ఇక్కడ అగ్నితత్వం గురించి మనం చెప్పేటప్పుడు కూడా ఏం చెప్పుకోవాలంటే అగ్ని ఎప్పుడూ జాగ్రత్త అవస్థలోనే ఉంటుంది కదా, ఎప్పుడు రగిలేటటువంటి స్వభావం కలిగినటువంటిదే అగ్ని. అందుకనే నేను ఎప్పుడు ప్రసంగాల్లో చెబుతూ ఉంటాను ఏంటంటే విమానం ఎట్లా వెళ్తుంది? ప్యారలల్ గా వెళ్తుంది, ఇట్లా సమాంతరంగా, మనం ఏమాత్రం డిస్టర్బ్ కాం. హెలికాప్టర్ ఎలా వెళ్తుంది? అది ఇంకా ఇట్లా నిలువుకి వెళ్ళదు, ఇట్లా అడ్డంగానే వెళ్తుంది అనమాట, జనాలకు ఏ రకమైనటువంటి ఇబ్బంది కలిగించకుండా. తర్వాత రాకెట్ ఎలా వెళ్తుంది? పైకి చొచ్చుకొని వెళ్తా ఉంటది రాకెట్. ఎందుకు చొచ్చుకొని వెళ్తాది పైకి అంటే ఆ రాకెట్ కింద ఆ ఇంధనం మండుతూ ఉంటుంది చూసారా, ఫైర్. ఆ ఫైర్ అగ్ని, అది మండుతుంది కాబట్టి అది చొచ్చుకొని పోయే స్వభావం రాకెట్ కు ఉందన్నమాట. మనలో కూడా అలాంటి చొచ్చుకొని పోయే స్వభావం ఉంది అనుకోండి, మనల్ని ఎవ్వరు ఆపలేరు అనమాట. అట్లాంటి స్వభావం కలిగిన వాటితో జాగ్రత్తగా ఉండాలి అని అర్థం. ఎందుకంటే వాడిలో ఎప్పుడు అగ్నితత్వం ప్రేరేపించబడుతూ ఉంటుంది. రాకెట్ పైకి ఎట్లా వెళ్తుంది, ఎందుకు వెళ్తా ఉంది? కింద అగ్ని మండుతా ఉంది, దాన్ని వెలిగింపజేస్తా ఉంది. అలాగే మనిషిలో కూడా జ్ఞానాగ్ని రగులుతూ ఉంటే సమస్త కర్మలు కూడా భగవంతునికి ఒక నివేదన పూర్వకమైనటువంటి పుష్పాల లాగానో, తోయం అంటే మంచినీళ్ళ లాగానో చేరుతాయి అన్నమాట. అది ఇక్కడ ఈ 6వ అధ్యాయంలో ఉన్నటువంటి సమాసం ఏమనగా, ఓ అగ్ని, నీవు శుభప్రదమైనటువంటి ఆనందమును సాధకుడిలో కలిగిస్తావు.
సాధకుడిని ఊరికే పెట్టవు అగ్ని. రాకెట్ ఏ విధంగా అయితే పైకి చొచ్చుకొని పోయేలా చేస్తున్నావో ఆ విధంగా మనిషిలో కూడా అలా పైకి ఎదిగేటట్టుగా చొచ్చుకొని పోయేటట్టుగా ఊర్ధ్వమూలంగా ఉన్నటువంటి కుండలిని అంటే దాన్ని కుండలిని శక్తి 6 చక్రాల్లో నిక్షిప్తమై ఉంటుంది కదా శక్తి స్వరూపం. దాన్ని ఆత్మ అంటారు, దాన్నే సచ్చిదానంద స్వరూపం అంటారు, దాన్నే శివోహం అన్నా, అహం బ్రహ్మాస్మి అన్నా, అయమాత్మ బ్రహ్మ అన్నా, అదంతా కూడా దానికంతా కూడా సంకేతంగా దానికి అంతటి కూడా నిర్వచనంగా ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో కుండలిని రూపంలో అది మూలాధార చక్రం నుంచి సాధకుడిలో తట్టి లేపేటటువంటి ఓ అగ్ని నీకు నేను నమస్కరిస్తున్నాను. నీకు శుభప్రదమైన ఆనందమును సాధకుడిలో కలిగిస్తావు నీవు. అది ఏ నీ తత్వం కదా, అది ఏ సత్యము. ఎందుకు అదే సత్యం అంటున్నారు ఇక్కడ. కాబట్టి అట్లాంటి గొప్ప అగ్నితత్వాన్ని మనం ఉత్ప్రేరకంగా తీసుకొని సాక్షిభూతంగా ఎంచి అది ఉన్నదని గమనించాలి. ఫస్ట్ మనలో అగ్ని పురుషుడు ఉన్నాడు అనేటటువంటి గొప్ప సంస్కారాన్ని మనం కలిగి ఉండాలి. అప్పుడే మనలో అద్భుతాలు జరుగుతాయి. బయట ఎక్కడో యజ్ఞం చేయాల్సిన అవసరం లేదు అంటా ఉంది ఇక్కడ. బయట ఎక్కడో ఇది ప్రతిదీ వేదం అంటే ఏంటంటే క్రతువు బయట చెప్పేదే కాదు, ఇన్నర్ గా తీసుకోవాల్సిన బాధ్యత మనకు అందరికి ఉంది. అందుకనే ఈ 6వ మంత్రంలో ఏముంది? ఓం యదంగదాశుషే త్వమగ్నే భద్రం కరిష్యసి తవే తత్సత్యమం గిరః. నీవు శుభప్రదుడు అంతేకాదు, ఎప్పుడూ ఉత్ప్రేరకాన్ని కలిగించేటటువంటి వాడవు, ఎప్పుడూ సచ్చిదానందంలో రగిలేటటువంటి వాడవు, ఎప్పుడూ పరమాత్మ కోసం పరితపించేటట్లు చేసేటటువంటి వాడవు జీవులందరినీ. అంటే ఇప్పుడు 84 లక్షల జీవరాశులు ఉన్నాయి కదా, 84 లక్షల జీవరాశుల్లోనూ ఇదే పరిస్థితి అని మీరు అనుకోవచ్చు. జీవుడు అని చెప్పిన తర్వాత అది మొత్తం అందరిలో ఒకటే రకంగా ఉన్నటువంటి ఒక మూల పదార్థము, ముడి సరుకు. ముడి సరుకు అంటే ఏంటి తెలుసా? మన దగ్గర చైన్ ఉండొచ్చు, వేలికి ఉంగరం ఉండొచ్చు, మెడకు గొలుసు ఉండొచ్చు, నెక్లెస్ ఉండొచ్చు, ఆభరణాలు ఉండొచ్చు, కిరీటం ఉండొచ్చు, వడ్డానం ఉండొచ్చు. ఆడవాళ్ళకు రకరకాలుగా చెప్పుకున్నా కూడా దానికి మూల సరుకు ఏంటి, ముడి సరుకు ఏంటి అంటే బంగారం కదా. అదే విధంగా ప్రతి ఒక్క జీవుల్లో ఉన్నటువంటి ముడి సరుకు ఏంటి, ముడి పదార్థం ఏంటి అంటే ఆత్మ, అదే జీవుడు. అట్లాంటి ముడి సరుకులే 84 లక్షల జీవరాశుల్లో రకరకాల శరీరాలను ఎత్తినటువంటి విశేషాన్ని మనం గమనిస్తాం అన్నమాట. కావున ప్రతి జీవుణ్ణి ఉద్దేశపూర్వకంగా తట్టి లేపుతున్నదే ఈ మంత్రం. మరి అది ఆ విషయం 84 లక్షల జీవరాశుల్లో మిగిలిన జీవులకు ఇది అర్థం కాదు. అందరికీ సాధ్యమే, కానీ ఇది అర్థం కాదు. అర్థమయ్యేటటువంటి వ్యక్తి ఎవరు అంటే ఒక మనిషి ఒక్కడే. అర్థమయ్యేటటువంటి జీవుడు ఎవరు అంటే ఇక్కడ మనిషి ఒక్కడే. ఆ జీవి మనిషి ఒక్కడే. కావున అన్ని జీవుల కంటే ఆహార విషయమందు, నిద్ర వ్యవస్థ యందు సర్వమాన ప్రాణ సమూహములలో మానవునకు బుద్ధి ప్రధానము అంటారు. అట్లాంటి బుద్ధి సిద్ధిని కలిగించేటంత వరకు తీసుకెళ్తుంది. కావున అట్లాంటి మనిషికి మాత్రమే వర్తిస్తుంది ఈ మంత్రము. మిగిలిన జీవులు దీన్ని స్వీకరించాయనుకోండి, ఆ జీవులకు కూడా ఇది వేదము. మిగిలిన దేవతలు కూడా దీన్ని ఆచరించారనుకోండి, వాళ్ళకు కూడా ఇది వేదము. అశ్విని దేవతలు లాంటి వాళ్ళు, అష్టదిక్పాలకులు సైతం దీన్ని ఈ మంత్రాన్ని చదివారనుకోండి, వాళ్ళకు కూడా ఇది వేదమే. వేదం వందే జగద్గురుం. కావున ఇది దేవతలకే సబ్జెక్ట్ అయినటువంటి గొప్ప జ్ఞానం. కావున మనం దీన్ని ఎంతో జాగ్రత్తగా స్వీకరించి ఆచరణ యోగ్యంగా అగ్ని తత్వానికి మనం ఎంతో గౌరవం ఇస్తూ భక్తి పూర్వకంగా, సభక్తి పూర్వకంగా మనం ఎప్పుడు ఆ అగ్నితత్వాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఉండాలన్నమాట. ఒక బాధ్యత, అది మన బాధ్యత అన్నమాట. అది విషయము. ఇది 6వ మంత్రము. గురుగారు శుభ నమస్కారం. ఆచార్య దేవ చెప్పండి. గురుగారు వేదంలో బాగున్నానండి. గురుగారు మనకు వేదంలో భగవంతుడు అని చెప్తున్నారు కదా, ఆ భగవంతునికి ఏంటి అంటే ఏ పేరుతో మనం భగవంతుని పిలుచుకోవాలి? చాలా మంచి ప్రశ్న అండి గురుగారు. భగవంతుడు అంటే అందరినీ భగవంతుడు అనేకి లేదు. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశ శ్రేయ వైరాగ్యస్య మోక్షస్య షన్నాం భగ ఇతి రీత. అంటే ఐశ్వర్యము, వీర్యము, యశస్సు, కీర్తి, వైరాగ్యము, మోక్షము, ఈ 6ంటిని భగము అంటారు.
ఈ భగము అనే 6 ఎవరిలో సంపూర్ణంగా ఉంటాయో అతన్ని మాత్రమే భగవంతుడు అంటారు. వరుణదేవుని భగవంతుడు అనేక లేదు, ఆంజనేయ స్వామిని భగవంతుడు అనేక లేదు, అట్లా ఎన్నో నారద మహర్షిని భగవంతుడు అనేక లేదు. భగవంతుడు అంటే విశేషవంతమైనటువంటి గుణాలు ఇవన్నీ సంపూర్ణంగా భగము అనేటటువంటి 6 సంపూర్ణంగా ఎవరిలో అయితే ఉంటాయో అతన్ని మాత్రమే భగవంతుడు అంటారు. అట్లాంటి వాడు మాత్రమే ప్రకృతి తల్లి వంటిది, నేను తండ్రి వంటి వాళ్ళు అంటాడు. అట్లాంటి వాడు ఎట్లా ఉంటాడంటే విశ్వమంతా ఒక్క శరీరంగా కలిగి ఉంటాడు. విశ్వ శరీరుడు, విశ్వ సంకల్పాలన్నీ ఒక్క సంకల్పంగా కలిగినటువంటి వాడు, విశ్వంలో ఉన్నటువంటి అన్ని అమృత గణాలన్నిటినీ తాను ఒక్క ఆలోచనతో కట్టడి చేయగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడు భగవంతుడు. అట్లాంటి శక్తి వేదాల్లో ఎక్కడ చూసినా కూడా విశ్వకర్మ అనే శబ్దంతో వెలుగుతూ ఉన్నది. ఆ శబ్దమే విశ్వకర్మ. అంటే ఇక్కడ ఏం చేశారు పురాణాల్లో? యమ కుబేర వరుణ దేవేంద్రాదుల సర్వ సంపదల మించినది విశ్వకర్మ తొలుత బ్రహ్మకీర్చినది, బ్రహ్మవరమున కుబేరుడందినది, రావణుండు కుబేరుని రణమందు ఓడించి లంకకు కొని తెచ్చినదే, పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చెరు ఉంది. సంకల్ప మాత్రం చేతనే విశ్వకర్మ సృష్టి చేస్తాడు. సంకల్ప మాత్రం చేతనే విశ్వకర్మ సృష్టి చేస్తాడన్నప్పుడు అతడు భగవంతుడుగా చెబుతూ ఉన్నది. ఇదే ఋగ్వేదంలో, ఒక్క నిమిషం ఉంటావా, ఇదే ఋగ్వేదంలో విశ్వకర్మ పరమాత్మ సంకల్ప మాత్రం చేతనే లోకాలనే సృష్టించెను. ఇక్కడ అగ్నిదేవుడు ఇట్లాంటి దేవుళ్ళందరినీ కలిపి కూడా మూలమైనటువంటి ఒక శక్తి స్వరూపంగా ఎంచబడినటువంటి స్వరూపమే విశ్వకర్మ పరమాత్మ. పురాణాల పరంగా మనం తీసుకోకూడదు. ఇంద్రుణ్ణి గాని, బ్రహ్మదేవుని గాని, వినాయకుడిని గాని, శివుణ్ణి గాని, విష్ణువుని గాని, వీళ్ళందరినీ పౌరాణికంగా వాటిని చెప్పి ఎంతసేపు వేదికల మీద వాటి గురించే చెబుతూ లాస్ట్ కు ఒక లిమిటెడ్ చేశారనమాట. ఇదిగో విష్ణు అంటే వైకుంఠంలో ఉంటాడు, వైకుంఠంలో ఇన్ని వేల పాలతో పెదగబడినటువంటి ఆ పాలలో ఒక వెన్న మాదిరి తేలుతూ ఉంటాడు, ఇట్లా క్రియేట్ చేశారు. శివుడు అంటే ఇదిగో వెండికొండ. ఇప్పుడు శివుడికి ఇంకొక ప్లేస్ ఉంది, ఒక ఫ్లాట్ నంబరు, ఆధార్ నంబరు అంతా ఒక చోట పెట్టి ఏది అంటే తగ్గించినట్టే కదా, విశ్వ శరీరం అనేటటువంటి తత్వాన్ని తగ్గించినట్టే కదా. విశేషంగా ఏం చెప్పుకోవాలంటే అశరీరంగా ఉన్నటువంటి శబ్దం విశ్వకర్మ శబ్దం. అది స్త్రీలింగము కాదు, పురుషలింగము కాదు, అది ఏ లింగము కాదు. ఎందుకంటే విశ్వమంతా తాను ఒక్క శరీరంగా ఉన్నాడు కావున దానికి ప్రత్యేకమైన ఒకటి చెప్తే ఇంకోటి చెప్పనట్లే కదా అప్పుడు. కావున అన్ని కలిపితే ఆ శరీరంలోకి వస్తాయి. కాబట్టి మనం పురాణాల్లో కూడా దర్శిస్తే దేవతలకు సైతము ఒక భగవంతునిగా వెలిగినటువంటి వాడు విశ్వకర్మ పరమాత్మ. అందుకనే ఇక్కడ మనకు ఒకానొక సందర్భంలో ఆంజనేయ స్వామి నేను బయటికి రాను అని అన్నప్పుడు దేవతలందరూ విశ్వకర్మను వేడుకుంటారు. అక్కడ అంగుష్ట మాత్రేన బొటన వేలంత శరీరంగా మారి ఆ అంజనాదేవి గర్భంలో ప్రవేశించి ఆ ఆంజనేయ స్వామికి లోపలే బంగారుతో చేయబడినటువంటి కౌపీనము యజ్ఞోపవీతం వేసి లోపలే ఆ ఉపనయన సంస్కారాలన్నీ చేసి అప్పుడు సాధారణంగా ఆహ్వానిస్తాడు విశ్వకర్మ పరమాత్మ. అదే విధంగా మహావిష్ణువుకు ఒకానొక సందర్భంలో తల దిగిపోతే ధ్యాన నిష్టలో ఉన్నటువంటి పరమాత్మ అయినటువంటి విశ్వకర్మను ఆరాధిస్తారు అందరూ. అప్పుడు విశ్వకర్మ పరమాత్మ వచ్చి ఆ గుర్రం తలను మహావిష్ణువుకు ప్రతిష్ఠిస్తారు. ఇది జరిగింది ఎక్కడో కాదు, తిరుమల కొండ మీదనే జరిగింది. అందుకనే హయగ్రీవ స్వామి టెంపుల్ అప్పటి నుంచి హయగ్రీవుడు అని పిలువబడతాడు అనమాట. అప్పుడు విశ్వకర్మ ఒక తండ్రి పాత్రను పోషించినట్లే కదా విష్ణువుకు. ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే పురాణ పరంగా చూసుకున్నా విశ్వకర్మ పరమాత్మగానే ఉన్నాడు. కానీ మన వాళ్ళు దేవశిల్పి వరకే కట్టడి చేశారు. అది మహాపాపం అది. ఇప్పుడు గాయత్రి అనే మంత్రమే వేదంలో ఒక ఛందస్సు పేరుతో ఉంది, అంతేగాని గాయత్రికి ఒక విగ్రహం పెట్టి పూజలు చేసి రకరకాలుగా ఇది చేస్తూ ఉన్నారనమాట. నిజానికి గాయత్రి కాదు, సావిత్రి అనే శబ్దాన్ని ఆక్రమించినదే ఈ గాయత్రి అనమాట. గాయత్రి అనేది ఒక ఛందస్సు పేరు మాత్రమే, ఎక్కడ చూసినా వేదంలో ఎక్కడ చూసినా కూడా. కానీ సవితృ మండలే సవిత, ఆ సవిత అనేటటువంటి శక్తికి మళ్ళీ మూలంగా ఉన్నటువంటి పరమాత్మయే విశ్వకర్మ పరమాత్మ. కాబట్టి ఈ భగము అనే 6 సంపూర్ణంగా కలిగినటువంటి వాడు ఎవడు అంటే విశ్వకర్మ పరమాత్మ అని వేదమే చెబుతున్నది, నేను చెప్తున్నది కాదు. మీరు చాలా గొప్ప ప్రశ్న అడిగారండి శాంతికృష్ణ గారు. ఎందుకంటే ఇప్పుడు తెలియాల్సిన అవసరం ఉంది. మాస్టర్ గురుగారు, ఇప్పుడు విశ్వకర్మ పరమాత్మని మనం పురుష రూపంలోనే
ధ్యానిస్తున్నాం. మీరు ఇందాక స్త్రీ రూపమా పురుష రూపమా అది క్లారిటీ లేదు అని చెప్పారు. కానీ ఒరిజినల్ గా ఏంటంటే అది పురుష రూపంగానే మనం తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందేమోనని నేను అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే ఒక పురుషుడి నుంచి స్త్రీని గాని పురుషుని గాని సృష్టించవచ్చు, గాని ఒక స్త్రీ నుంచి పురుషుని గాని స్త్రీని గాని సృష్టించలేము. అవునండి, నిజమే. ఇక్కడ ఇంకొక అంటే ఇక్కడ స్త్రీ గాని పురుష గాని అని ఎందుకు చెప్పానంటే విశ్వమంతా ఒకే లింగం కలిగినటువంటి వాడు అని అర్థం అనమాట. విశ్వం విష్ణు చత్కారం అని 3 శబ్దాలు ఉన్నాయి కదా. మీరు అన్నట్టు పురుషుడే. పురుషుడు అంటే ఇక్కడ మగాడు అని కాదు, సృష్టి నిర్మాత అని అర్థం. పురుషుడు అంటే కేవలం మీసాలు గడ్డాలు పెట్టి విశ్వకర్మ పరమాత్మ అంటే మనం చూస్తూ ఉంటాం. ఒక భూమి మీద తాను నిలబడి ఒక ఉలి సుత్తి తీసుకొని చెక్కుతూ ఉంటాడు. అది ఎంత దోషం అండి అసలు. అది అట్లా చేసేవాడు. సంకల్ప మాత్రం చేత సృష్టి చేసేటటువంటి వాడు. ఆ సంకల్ప మాత్రం చేతనే ఏం చేశాడు? భారతంలో చూసుకుంటే దాదాపు ఒక 70 అస్త్రాలు ప్రయోగిస్తాడు భీష్మాచార్యుడు పరశురాముని మీదకి. ఆ 70 అస్త్రాలు విఫలమవుతాయి. చివరికి గొప్పదైనటువంటి అస్త్రం ఏంటి అంటే బ్రహ్మాస్త్రం. బ్రహ్మ అనే శబ్దం వాడబడ్డావు అంటే అది ఎంతో గొప్పది అని అర్థం. అట్లాంటి బ్రహ్మాస్త్రం ఉపయోగిస్తాడు పరశురాముడు. అంతకుముందు ఒక 70 అస్త్రాలు ప్రయోగించాడు, కానీ విఫలం. 23 రోజులు భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతుంటే చివరిగా ఏమేస్తాడంటే బ్రహ్మాస్త్రం వేస్తాడు. ఆ బ్రహ్మాస్త్రం కూడా ఆనదు. ఆయన బ్రహ్మాస్త్రం వేస్తాడు, ఈయన బ్రహ్మాస్త్రం వేస్తాడు. 2 మధ్యలో ఒక యుద్ధం చేసి ఒక పెద్ద విలయమే జరుగుతుంది అన్నమాట అక్కడ. ఇట్లా అయితే కాదనేసి అష్టవసువులందరూ మా అందరి దగ్గర విశ్వకర్మచే ప్రయోగించబడినటువంటి, విశ్వకర్మచే తయారు చేయబడినటువంటి, విశ్వకర్మ సంకల్ప మాత్రం చే తయారు చేయబడినటువంటి ప్రస్వాపన అనేటటువంటి మహత్తరమైనటువంటి శక్తి కలిగినటువంటి ఒక అస్త్రం మా దగ్గర ఉంది అని అష్టవసువులు, అశ్విని దేవతలు, మొత్తం దేవతా గణాలందరూ వచ్చి భీష్మాచార్యుల వారికి సపోర్ట్ చేస్తారు. ఆ మంత్రాన్ని, ఇక్కడ మంత్రం అన్నమాట, అస్త్రం అంటే మంత్రం. అట్లాంటి విశ్వకర్మచే తయారు చేయబడినటువంటి ఆ ప్రస్వాపన అస్త్రాన్ని భీష్మాచార్యుల వారికి అప్పచెప్తారు. అది ప్రబోధిస్తారనమాట. అప్పుడు దేవతలందరూ వస్తారు. హరిహర బ్రహ్మాది రుద్రాదులు అందరూ వచ్చి, నాయన పొరపాటున ఆ అస్త్రాన్ని ఎక్కడైనా వేసావు నాయన, అసలు ఆ అస్త్రం అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? అసలు అది బ్రహ్మాస్త్రం. 10,000 బ్రహ్మాస్త్రాలు కలిస్తే ఎంత శక్తి ఉంటుందో అట్లాంటి శక్తి ఆ ప్రస్వాపన అస్త్రానికి ఉంది. అట్లాంటి అస్త్రాన్ని నువ్వు ప్రయోగిస్తే ఈ భూమి కాదు కదా, ఈ సమస్త అంతరిక్షం కాదు కదా, వేరే లోకాలన్నీ కూడా నాశనం అవుతాయి నాయన, దయచేసి ఆ అస్త్రాన్ని ప్రయోగించొద్దు నాయన అని అంటే అప్పుడు నెమ్మదైపోయి భీష్మాచార్యుల వారు దాన్ని ప్రయోగించకుండా అంతటితో ఆపేస్తాడు. అట్లాంటి అస్త్రాలు ఎన్నున్నాయి. ఒక్క సంకల్పం మాత్రం చేతనే అన్ని సృష్టించబడ్డాయి అంటే ఆయన ఎంతటి వాడు. కాబట్టి కృష్ణ యజుర్వేదంలో యాజ్ ఇట్ ఈజ్ ఆ గోత్రాలన్నీ కూడా ఉన్నాయి. సానగ సనాతన అహబోన ప్రజ్ఞ సుపర్ణ అనే 5 గోత్రాలు కూడా విశ్వకర్మ నుంచి ఉదయించినటువంటి పుత్ర సంతతిగా చెప్పబడి, ఋషి సంతతిగా చెప్పబడి, ఆ ఋషులే మహా ఋషులుగా మొత్తం దేవతలందరినీ సృష్టించినట్టుగా మనకు అధర్వణ వేదంలో కూడా ఉంటుందన్నమాట. విశ్వకర్మ పరమాత్మచే దేవతలందరినీ సృష్టించాడు. ఆయన సృష్టించడం ఊరికే పెట్టలేదు, దేవతలకు పౌరోహిత్యం నేర్పించను అనింది సుస్పష్టంగా. ఇట్లాంటి కొన్ని వందలు ఉన్నాయన్నమాట వేదంలో. కావున పురుష అనే శబ్దానికి అర్థం అంటే పౌరుషేతి ఇది పురుష. పౌరుషం ఉన్న ప్రతి శక్తికి పేరేంటంటే పురుషుడు అని అర్థం అనమాట. అట్లాంటి లక్షణాలన్నీ కలిగినటువంటి వాడు పురుషుడు, విశ్వకర్మ పరమాత్మ అని మనం గ్రహించాలి. ఇది గ్రహించే ప్రయత్నం చేయడానికి కారణం, మూలమైనటువంటి ఒక బాధ్యతను తీసుకున్నటువంటి వారే శాంతికృష్ణ గారు. వారు హైదరాబాద్ రవీంద్ర భారతిలో దాదాపు 1000కి పైనే ప్రోగ్రాంలు చేశారు. 1000కి పైనే ప్రోగ్రాంలు. ఇందాక ప్రశ్నించారు కదా, వారి పేరు శాంతికృష్ణ గారు. వారు వచ్చేసి మొత్తం దుబాయ్ లో, కువైట్ లో, ప్రతి దేశంలో కూడా, విదేశాలన్నిట్లో కూడా విశ్వ కళ్యాణ యాగం అని ప్రతి జనవరి 1 కూడా చేస్తారనమాట. చేయడంతో పాటు ఈ విశేషవంతమైనటువంటి వేద పురుషుని గురించి చెప్తాడు, ఆయన ప్రకటిస్తాడు గొప్పగా. అది దేశ విదేశాలన్నీ కూడా లైవ్ పెట్టేస్తారు వాళ్ళు. అదే విధంగా ఫిబ్రవరి 12వ తారీఖు కూడా చేస్తూ ఉన్నారు. వారు నిన్నటి నుంచి గ్రూపులోకి రావడం జరిగిందనమాట. మీరు అడిగిన ప్రశ్న చాలా గొప్పదండి. మీ ప్రశ్నతోటి గ్రూప్ లో ఉన్న అందరికి కూడా సమాధానం తెలుసుకోవాల్సిన అవసరం, బాధ్యత కలిగింది. చాలా ధన్యవాదాలండి. మనం ఋగ్వేదంలో, ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలండి. ఋగ్వేదంలో మనం 6వ మంత్రంలో ఉన్నాం. ఇప్పుడు మనం 9 మంత్రాలు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ అందరం కూడా పలికే ప్రయత్నం చేద్దాం అన్నమాట. ఈరోజు మొదటి 2 మంత్రాలు పలకడానికి ఎవరైనా సాహసం చేస్తారా? నేను పలికిస్తాను.
నేను పలుకుతాను స్వామి. ధన్యవాదాలు సుహాసిని అక్క. సుహాసిని అక్క గారు అమెరికాలో ఉంటారు. వారు మాకెంతో ఆత్మీయులైనటువంటి దేవదాస్ గారి సుపుత్రిక. వారి పాపే మనకు అప్పుడప్పుడు రామానుగ్రహంలో కూడా పాడుతూ ఉంటారు. ఏ స్టేట్ అండి? అమెరికా జార్జియాలో ఉన్నామండి. దేవదాస్ గారని మా మాస్టారు మా తిరుపతిలో. వారు రిటైర్డ్ ఇంజనీరు. చాలా గొప్ప సంస్కారం. మేమిద్దరమే కలిసే ప్రతి సండే ఫుడ్ పెట్టడం, వారు ప్రతి తర్వాత ప్రతి పౌర్ణమికి వారు స్పాన్సర్ చేయడం, ఫుట్పాత్ మీద లేవలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకు ఫుడ్ పెట్టడం, అట్లాంటి. మీరు శాంతి కృష్ణ సేవా సమితి అంటే మీరే గుర్తొస్తారు మాకు. మీ ఆదర్శం కూడా మాకు గొప్ప ప్రేరకాన్ని కలిగిస్తుంటుంది. తిరుపతిలో మేము చేస్తూ ఉంటామండి. దానికి అది కార్యరూపం దాల్చడానికి వీరి ఫాదర్ అయినటువంటి దేవదాస్ గారు వారు తిరుపతిలో ఉంటారు. నేను ఏప్రిల్ మే మంత్ 2 మంత్లు కూడా అమెరికాలోనే ఉంటానండి. అక్కడ మన కార్యక్రమం ఒకటి ఉంది. తర్వాత అక్కడ టీటీఏ వాళ్ళు కూడా వేరే యూనివర్సిటీ కార్డ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. దానికి నేను హెల్ప్ గా ఉంటున్నాను అక్కడ. అద్భుతం అండి. వీరు వచ్చేసి అద్భుతంగా బతుకమ్మ గుడి కట్టించడానికి వీరు 10 ఎకరాలు గవర్నమెంట్ కే దానం చేశారు. ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి శాంతికృష్ణ గారు. తర్వాత బతుకమ్మ పండుగను గవర్నమెంట్ పరంగా దాన్ని ఎంత చేయాలో అంతా చేశారు. ప్రస్తుతానికి దానికి సంబంధించినటువంటి బతుకమ్మ విగ్రహ శిల్పి కూడా వీరి ఆధ్వర్యంలోనే సృష్టించబడి, ఇప్పుడు బతుకమ్మ అనేది మామూలుగా ఇంతవరకు విగ్రహం లేదు కదా, ఒక రూపం లేదు, పూలన్నీ పెట్టి రకరకాల పూలకే పండగ కదా అది. అట్లాంటి పండగకు ఒక రూపాన్ని ఇచ్చారు. అట్లాంటి పండగకు మూల దేవత అయినటువంటి బతుకమ్మ విగ్రహానికి మూల కారకులయ్యారు వీరు శాంతికృష్ణ గారు. తర్వాత ఐఏఎస్ బిట్ లో కూడా ఒక క్వశ్చన్ ఉంటుంది. మాస్టారు వారి పేరు చెప్పండి ఒకసారి. విగ్రహ శిల్పి మన ఇంటి పేరు గుర్తురావట్లేదు. తెలంగాణ తల్లి రూపశిల్పి బివిఆర్ చారి. ఆయన బివిఆర్ చారి గారు. వారు వచ్చేసి ఒక ఐఏఎస్ లో కూడా ఒక బిట్ గా ఉంటుంది అది, తెలంగాణ విగ్రహ రూపశిల్పి ఎవరని. అది మన శాంతికృష్ణ గారే దానికి సంబంధించినటువంటి ఒక నిర్మాణాన్ని వీరి సలహాలతోటి అది రూపాంతరం చెందడం. అట్లాంటి మహనీయులు మన గ్రూపులో, ఋగ్వేదామృతం గ్రూపులోకి రావడం చాలా విశేషం. మంచి ప్రశ్నతో వారు ఈరోజు అడిగినందుకు, మన ముందుకు వచ్చినందుకు వారికి మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు. అక్క సుహాసిని అక్క గారు, ఒక్కసారి ఋగ్వేదంలో ఉన్నటువంటి మొదటి మంత్రాన్ని మనం పలుకోం. ఓకే. మీ శృతి 5:30 ఉంటుంది. అంటే అప్పుడు నేనేం చేయాలంటే మీ శృతిలోకి నేను సత్యం చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మామూలుగా 12 స్వరస్థానాలు ఉంటాయి కదా, ఆ 12 స్వరస్థానంలో నేను సరి గ మ ప ద ని అది నాకు సాగుతుంది. అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం హోతారం రత్నధాతమం. అది మొదటి మంత్రము. రెండవ మంత్రం ఓం అగ్ని పూర్వేభిర్ఋషిభిః ఈడ్యో నూతనైరుతా సదేవః ఏహ వక్ష్యతి. అదండి 2 మంత్రాలు. భరతుడు గారు వచ్చారు. మిత్రమా శాంతికృష్ణ గారు మీకు తెలిసే ఉంటుంది, మనకు తెలిసి విశ్వ కళ్యాణ యాగం అని ప్రపంచీకరణం చేసినటువంటి మహనీయులు. మాస్టర్ శాంతికృష్ణ గారు, మీకు తెలుసా వీరు భరతుడు గారు చక్కటి ఋగ్వేద పండితులు. కృష్ణ యజుర్వేదంలో ఉన్నటువంటి విశేషాలన్నీ తెలుసు. కృష్ణ యజుర్వేదం ముఖ్యం వీరిది.
కందుకూరి భరతుడు. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి, బాగున్నారా ఆచార్య? గురుగారు మీ గురించి వింటుంటాను నేను. మనం కలిసింది తక్కువ అనుకుంటా బహుశా. తప్పకుండా ఈసారి కలుసుకుందాం మనం. అయ్యో తప్పకుండా ఆచార్య. గురుగారు భరతుడు గారు, ఈరోజు 6వది మీరు లేకనే కంప్లీట్ చేసుకున్నాము, కానీ మీరు పలికితేనే అది అండం వస్తుంది. అయ్యో ఒక్కసారి 6వ మంత్రాన్ని మీరు అందరి సమక్షంలో ఒక్కసారి చెప్పారంటే అది పరమ ప్రామాణికం అయిపోతుందని మా భావన. సరే. ఓం యదంగదాసుషే త్వమగ్నే. ఓం యదంగదాసుషే త్వమగ్నే యదంగదాసుషే త్వమగ్నే భద్రం కరిష్యసి భద్రం కరిష్యసి భద్రం కరిష్యసి తవేత్తత్ సత్యమం గిరః తవేత్తత్ సత్యమంగిరః తవేత్తత్ సత్యమంగిరః. ఓం యదంగదాసుషే త్వమగ్నే. ఓం యదంగదాసుషే త్వమగ్నే యదంగదాసుషే త్వమగ్నే భద్రం కరిష్యసి భద్రం కరిష్యసి భద్రం కరిష్యసి తవేత్తత్ సత్యమం గిరః తవేత్తత్ సత్యమంగిరః తవేత్తత్ సత్యమంగిరః. అదండి, మీరు ఒక్కసారి పలికిన ఆ అందమే వేరు అసలు ఈ ఋగ్వేదంలో. అందుకనే మీకోసం చివరి వరకు కూడా వెయిట్ చేస్తాం మేము. ధన్యవాదాలు. నాదే ఆలస్యం అయింది. నేను ఈ రోజు నాది ఇరుముడండి. అవునా? మీరు మాలలో ఉన్నారా? నేను దీక్షలో ఉన్నాను. తిరుముడి ఆ విషయంలో కొంచెం ఆలస్యంగా అయింది ఈ రోజు రావడానికి. బయలుదేరా అండి. మకర సంక్రాంతి దర్శనం ఉంటుంది కదా శబరిమల. అది అయిపోయిందండి, అది మొన్ననే అయిపోయింది. సంతోషం అండి. అది అయిపోయిన తర్వాత అక్కడ ఒక పడి పూజ అని జరుగుతుంది, అక్కడ దానికి మేము వెళ్తున్నాం. అద్భుతమండి. అసలు మనోమాలిన్యాన్ని తొలగించేటటువంటి మాలను దర్శించడం, ఆ దీక్షను మీలాంటి వారు చెప్పాలండి వాళ్ళకు. మీలాంటి వాళ్ళు అందులో తత్వం కూడా పరమాత్ముడి తత్వమే. సరే, ఈ పురాణం విషయం పక్కకు పెడితే ఆ నియమ, ఆ నిష్ట, ఆ జ్యోతి స్వరూపము అదంతా కూడా నేను ఒక పరమాత్ముడికే ఆపాదించుకుంటా. అయ్యప్ప అయినా సరే ఆయన పరమాత్ముడే. ఏదైతే సృష్టికర్త అయినటువంటి పరమాత్ముడిగానే భావించి ఆయనని ఆ రూపంలో కొండను అద్దంలో చూసుకున్నట్లుగా అలా చూసుకుంటూ ఉంటాం మనం. అదే అండి, అంటే మీలాంటి వాళ్ళు ఎప్పుడూ నిత్యాగ్ని చేసేటటువంటి, ఎప్పుడూ సత్కర్మల్లో ఉండేటటువంటి మీలాంటి మహనీయుడు ఎప్పుడు మాలలో ఉన్నట్లుగానే మా భావన. కాబట్టి అది ఇతరుల కోసం ఆ ఆదర్శాన్ని చూపించడం కోసం మాల వేయచ్చు మీలాంటి వాళ్ళు. ఇలా ఉండాలి. ఎందుకంటే ఈ రోజు మాల అంటే మనం తిరుపతిలో కూడా చూస్తూ ఉంటాను నేను. చెప్పులు వేసుకుని వెళ్తా ఉంటారు, పానపరాకులు నవ్వుతూ ఉంటారు, సిగరెట్లు తాగుతూ ఉంటారు. మన అపార్ట్మెంట్ లోనే ఉన్నాడు ఒక ఆయన, భవానీ మాలని వేశాడు మొన్న. సిగరెట్ రోజుకు 10 తాగుతాడు, ఆ మాల వేసి ఇంకా 10 ఎక్కువ తాగుతాడు ఆయన. అడిగాను కూడా నేను. అంటే ఇవన్నీ మీలాంటి వాళ్ళు వేయడం వల్ల, వేస్తే ఇదిగో ఇంత నిష్టగా ఉంటే అప్పుడు ఇంత నిష్టగా ఉండడం కోసమే వేయాలి అనేటటువంటి ఒక భావన కలుగుతుంది. అదే ఒక ఆదర్శాన్ని ఇట్లా చేస్తే ఇలా చేయాలి. గురుగారు భగవంతుడు అనేటువంటిది ఏ రూపంలోనైనా కూడా మనం కొలవచ్చునా, లేకపోతే కొన్ని రూపాలకి ఏమైనా లిమిట్ అనేది ఉంటుందా? ఇప్పుడు విషయం ఏంటంటే, సర్వదేవేషు యత్పుణ్యం సర్వతీర్థేషు యత్ఫలం తత్ఫలం విశ్వకర్మాణం శృత్యా ప్రాప్నోతి పురుష అనే దాని ప్రకారము, అంటే ఆకాశాత్పతిదంతోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కార కేశవం ప్రచి గచ్చతి అనేటటువంటిది ఒకటి ఉంటుంది కదండి. అంటే ఎవరిని మనము పరమాత్ముడిగా భావించి పూజించినప్పటికీ అది చేరేది మాత్రం ఒక్కరికే అనేటటువంటి సిద్ధాంతాన్ని నేను నమ్ముతానండి. సరే, వివిధ రూపాల్లో
అదే వివిధ రూపాల్లో ఉన్నప్పటికీ, లేదా మనము ఒక రాయినో, రప్పనో, లేదా ఒక పురాణ పురుషున్నో, లేదా ఇంకే ఓ చెట్టునో, పుట్టనో దేన్ని భావించి ఇదే పరమాత్ముడు, ఇదే నాకు రక్షణ కలిగిస్తుంది అన్నప్పుడు, ఆ రక్షణ కలిగిస్తుంది అనేటటువంటి భావన అక్కడ దానికి శక్తినిస్తుంది. దానికి శక్తినిచ్చి ఆ రక్షణ కలిగించే పదార్థం ఏ రూపంగా కలిగిస్తుందో ఆ రూపంగా మనకు కలిగిస్తుంది అనే భావన నేను నమ్ముతానన్నమాట. ఇదే శాస్త్రం కూడా అండి. ఎందుకంటే ఎవడెవడు ఏ ఏ విధముగా నన్ను తెలియగోరుచున్నాడో వాడిని నేను ఆయా విధముగానే అనుగ్రహిస్తున్నాను అనే మాట అది ఉపనిషత్తులోనూ ఉంది. అది ప్రామాణికమైన అంశంగాను మనం చూడబడుతున్నాం. ఇందాక భరతుడు గారు చెప్పినట్లుగా ఇప్పుడు దర్భను ఒక మంత్రాన్ని ప్రయోగించి ఒక దర్భను తీసుకొని ఇది బ్రహ్మాస్త్రం అని ప్రయోగిస్తున్నాం కదా. ఒక దర్భ సైతం అప్పుడు అది బ్రహ్మాస్త్రంగా మారుతున్నది కదా మంత్రం చేత. ఆ మంత్రం చేత ఉద్దీపనం చెందేటటువంటి శక్తికి మూలమైన పరమాత్మ మంత్రానికి పలుకుతున్నాడు అంటే అది ఏ రూపంలో సర్వభూతస్థమాత్మానం అంటున్నాడు. అన్ని భూతాలలో నన్ను అన్ని భూతాలలో ఎవడైతే చూస్తున్నాడో అట్టివాడే యోగి అంటున్నాడు. కాబట్టి భరతుడు గారు చెప్పినట్లు ఏ వస్తువులైనా సరే సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శన. అవునా? అన్నింటి యందు నన్ను అన్నింటి యందు ఎవడైతే చూస్తున్నాడో అట్టివాడే అద్వైత పురుషుడు. అట్టివాడు అన్నిటినీ సమంగా చూస్తూ అన్నిటిలో తాను చూసుకుంటూ రమిస్తూ ఉన్నటువంటి మహాజ్ఞాని అంటున్నాడు, మహాపండితుడని అంటున్నాడు అనమాట. ఆ అంతటి జ్ఞానం మనకందరికీ అవ్వడం కోసం ఇదిగో ఈ అగ్ని తత్వం అనేది ఉత్ప్రేరకంగా మనల్లో మారి ఉద్దీపన చేస్తూ ఉంటుంది అనమాట. అదే ఇక్కడ వేదంలో చెప్తున్నాడు, అగ్ని నీవు శుభప్రదమైన ఆనందమును సాధకుడిలో కలిగిస్తావు. సాధకుడిలో వాడికి ఉత్సాహం కొంచెం ఉంటే చాలు, నువ్వు దాన్ని ఎంతో ఉద్దీపనం కలిగించి జాగృత పరుస్తావు ఓ అగ్నిదేవుడా. అది ఏ నీ తత్వము, అది ఏ నీ సత్యము, అది ఓ అంగీరస. ఏ మానవుడు ఉదార గుణాన్ని కలిగి దాన స్వభావాన్ని కలిగి ఉంటాడో అట్టి వారికి నీవు సుఖములను కలుగజేసి వారిలోని అజ్ఞానమును దహించి వేస్తూ ఉన్నావు. దాసుషే అంటే ఇచ్చువాడవు అని ఈ 6వ మంత్రంలో ఉన్నటువంటి అర్థము. దీన్ని బట్టి గురుగారు భగవద్గీతలో కొంత మార్చి రాశారంటారా? చాలా మార్చారండి. ఒకటి కాదు, చాలా మార్చారు. లేనివి కల్పించారు, ఉన్నదాన్ని మార్చేశారు, అసలైన దాన్ని మాత్రం మరుగున పెట్టేశారు. కొంతవరకు దాన్ని పౌరాణికంగా చాలా మంది, అందుకనే ఒక మహానుభావుడు ఏం చేశారంటే వేదంలో కూడా మార్పులు చేస్తున్నారు. అందుకనే వేదవద అనే ఒక బుక్ రెడీ అవుతా ఉంది. ఆ వేదవద అంటే ఏంటంటే గాయత్రి అనే శబ్దాన్ని ప్లేస్ లో సావిత్రి ఉండాలి మామూలుగా అయితే. ఎందుకంటే వేద సావిత్రి కాబట్టి, సవిత అనే శక్తి కాబట్టి. హిరణ్య గర్భ సూక్తం అనేది ఉంటుంది వేదంలో. హిరణ్య గర్భ మధ్యంలో ఉన్నటువంటి శక్తికి అపారమైనటువంటి విశేషమైన లక్షణాలు ఉంటాయి. దానికి ఒక పేరు పెడితే అది సవితృ మండలే సవిత అని అన్నప్పుడు అప్పుడు గాయత్రి ఎక్కడి నుంచి వచ్చిందని ఆలోచిస్తే, గాయత్రి భగవద్గీతలో ఛందస్సులలో గాయత్రి అంటున్నాడు. అంటే ఏంటి? ఇప్పుడు మనకు వేదంలో ఫస్ట్ ఛందస్సు ఏమొచ్చింది? గాయత్రి ఛందస్సు వచ్చింది ఫస్ట్ మంత్రానికి. కిందాక మనం పలికిన అగ్నిమీలే పూర్వహితంలో అది ఏ ఛందస్సులో ఉంది అంటే గాయత్రి ఛందస్సులో. ఈ సూక్తం మొత్తం గాయత్రి ఛందస్సు అండి. 9 మంత్రాలు గాయత్రి ఛందస్సు, 24 అక్షరాలు. ప్రతి దానికి షడ్జం ఒకటే ఇచ్చారు. ప్రతి ఆధార షడ్జంలోనే మొదలవుతుంది మంత్రం. ఛందస్సు గాయత్రి ఛందస్సులోనే ఉంటుంది. దానికి అధిష్టాన దేవత కూడా మనకు ఇచ్చారనమాట, అగ్ని అనేటటువంటి దేవత స్వరూపాన్ని. తర్వాత 8వ మంత్రంలో ఒకటి గురుగారు ఛందస్సు అని అంటున్నారు కదా గురుగారు, అంటే మిగతావన్నీ కూడా ఛందస్సులు కావా? ఛందస్సులు చాలా ఉన్నాయండి మనకు. దాదాపు 850 మన చంద్రపాటి వారు, ఆచార్య చంద్రపాటి వారు చెప్పే ప్రక్రియ బట్టి అయితే దాదాపు 800 పైనే ఉన్నటువంటి ఛందస్సుల్లో గాయత్రి అనేది ముఖ్యమైన ఛందస్సుగా ఎందుకు తీసుకున్నారంటే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు భగవద్గీత శ్లోకాలు 652 శ్లోకాలు, మొత్తం 700 శ్లోకాలు ఉంటే 700 శ్లోకాల్లో దాదాపు 650 శ్లోకాలకు పైనే అనుష్ఠుప్ ఛందస్సులు ఉంటాయి. ఎక్కువ ఆ ఛందస్సులో ఉంటాయనేసి అనుష్ఠుపు దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడని అట్లా క్రియేట్ చేసి విగ్రహం పెట్టి ఎట్లయితే చేస్తారు మన వాళ్ళు, ఈ విధంగా గాయత్రిని చేశారనమాట.
అనష్టుప్ ఛందస్సు అనేటటువంటి ఛందస్సు 8 అక్షరాలు 8 అక్షరాలు 8 అక్షరాలు 8 అక్షరాలు మొత్తం 32 అక్షరాలతో ఉండేటటువంటిదే అనుష్టుప్ ఛందస్సు. అవి దాదాపు 90% భగవద్గీతలో ఉండేదంతా అనుష్టుప్ ఛందస్సే. దాదాపు శ్లోకాలు శ్రీరామ రామ రామేతి ఇలాంటివి ఎన్నో ఉన్నాయి అనుష్టుప్ ఛందస్సులోనే. కానీ ఇక్కడ వేదంలో ఎక్కువ భాగం చెప్పబడింది ఏంటంటే గాయత్రి. కాబట్టి గాయత్రి చేసావా అంటారు. గాయత్రి చేసావా అంటే ఇప్పుడు కంపెనీ పేరు ఒకటి ఉంటది, బ్రాండ్. అదే ప్రామాణికమని ఓనర్ పేరు ప్రతిపాదిస్తే ఎట్లా అనేది ఇక్కడ చేసినటువంటి మహాదోషమే అదే అనమాట. కాబట్టి మనం వేదంలో ఉన్నటువంటి విషయాలను ఎందుకు మనం పౌరాణికంగా జోడించి చెప్పాల్సిన అవసరం ఉందంటే మనకు కుట్ర జరిగింది పౌరాణికంగానే. కాబట్టి ఇలాంటి వాళ్ళు ప్రశ్నించాలి పండితులను ప్రశ్నిస్తేనే ఈ విషయాలు బయటకు వస్తాయి. అక్కడ ఎందుకు ఇది మార్చారు, ఇక్కడ ఎందుకు ఇది మార్చారు. వినాయకుడు అంటే ఏం చేశారు, పురాణాల్లో శివపార్వతులకు పుట్టినవాడు వినాయకుడు అని క్రియేట్ చేశారు. ఈ రోజు పుష్ప గణపతి కూడా వచ్చాడు. ఒక తుంగ తొక్కుతూ ఉంటాడు, కింద పైన గొడ్డలు పట్టుకొని ఉంటాడు. ఆ పుష్ప గణపతి కూడా పెట్టారు. ఈ రోజు ఎంత దుర్మార్గం, ఎంత అట్లనే చేశారు. మిగిలినవన్నీ అట్లే చేశారని దాని అర్థం. గణపతి అనేది ఒక రూపం కల్పించి గణపతి అని పెట్టారు కదా. పెట్టారు. వేదాల్లో ఉంటుంది కదా, మన భరతుడు గారు ప్రతిరోజు హోమం చేస్తూ యజ్ఞం చేస్తూ ఓం గణానాన్వా గణపతి ఏకం. ఆ గణపతి ఎవరు? వేదాల్లో 56 గణపతుల గురించి ఉంది. ఆ గణపతులంతా ఎవరు, ఈ గణపతి ఎవరు? గణాలన్నిటికీ అధిపతి గణపతి అంటున్నారు అక్కడ. ఒక తొండము, ఏకదంతము, ఒక తర్వాత పొట్ట ఇంత పెట్టి కిరీటం పెట్టి మెల్లగా మందగమనంతో నడిచేటటువంటి మూర్తిగా పెట్టారు పురాణాల ప్రకారం. వేదాల్లో ఇది దోషం కదా చెప్పడం, వేదాల్లో ఇట్లుంటాడు గణపతి అని చెప్పడం దోషం కదా. కావున విధంగా చెప్పుకోవాలంటే మన కందుకూరి భరతుడు గారు చెప్పినట్లు అన్ని రూపాల్లో తానున్నాడు అని చెప్తూ మనకు అనుకూలమైన రూపాన్ని ప్రతిపాదించుకుంటే సరిపోతుంది కదా అనే ఒక భావనతోటి అక్కడ ప్రతిపాదించుకుంటే ఆ మంత్రాలన్నీ, వేదంలో ఉన్నటువంటి మంత్రాలన్నీ మనం అనుకోండి మనకు దగ్గరగా ఉండేటటువంటి స్వరూపానికి అన్వయించుకుంటూ చెప్పడం అనేది విశేషంగా చెప్తా ఉంది అనమాట. వర్మ గారు, ఇటువంటి విషయాలు మామూలుగా మనం మన అభిప్రాయయుక్తంగా చెప్పవచ్చు, కానీ అనుసరించేటటువంటి వాళ్ళను మనం కొట్టకూడదు. పరమాత్ముడు ఇలానే ఉంటాడని మనం చెప్పలేదు. అంటే నేను మిమ్మల్ని అర్థం విషయం చెప్తున్నా. సామాజికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు గాయత్రి